హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సితారాస్ వరల్డ్. అసలు ఎవరు కూడా వీడియోస్ చూస్తున్నట్లేదు నాకైతే తెలిసి. అరే వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. సరే మీరైతే అడగట్లేదు కదా, నేనైతే చెప్తున్నాను. మా పెద్దోడు వచ్చాడనమాట. సో అటు ఇటు తిరుగుతూ కొంచెం బిజీగా ఉన్నాను. వీడియోస్ అనేది ఎడిట్ చేసి పోస్ట్ చేయలేదు. సో ఇకైతే సాయిరామ్ హల్దీ ఫంక్షన్ వీడియోస్, నలుగు వీడియోస్ అవి చూస్తూ ఉన్నాం కదా. ఈ వీడియో వచ్చేసి సాయిరామ్ వల్ల మేనత్త ఇంట్లో నలుగు అనమాట. మా ఊళ్ళో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే పిలిస్తే అందరూ వస్తారు, సరదాగా ఎంజాయ్ చేస్తారనమాట. నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి నలుగు పెట్టి తాంబూలం తీసుకొని చాలా మంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళగానే ఏంటి ఇంత లేటుగా వచ్చావు, ఫొటోస్ తీసుకునేదానివి అని చెప్పి అడుగుతున్నారు. ఉన్నంతలో అయితే చాలా బాగా అరేంజ్ చేశారు నలుగు ఫంక్షన్కి. డెకరేషన్ కూడా బాగా చేశారు కదా. ఇవాళ అయితే ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది నాకు. అయితే నేను ఆ ఫంక్షన్ వచ్చేసి ఈవినింగ్ అనుకున్నాను, బర్త్డే పార్టీ. అయితే ఫోన్ చేశారనమాట, నలుగు పెట్టి అక్కడ అలా కూర్చున్నానో లేదో, ఏంటి బుజ్జమ్మ ఇంకా రాలేదు ఫంక్షన్కి అని చెప్పేసి. నేనైతే ఈవినింగ్ అనుకున్నాను, ఆఫ్టర్నూన్ అని. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా గబగబా ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి ఇక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను ఇందులో చూడండి. ఇంకెక్కడైతే సాయిరామ్కి పిన్ని వరుస అయ్యేవాళ్ళు, పెద్దమ్మలు, అక్కలు, చెల్లెలు వీళ్ళందరూ కలిసి ఇంకా హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మంగళ స్నానం చేసేసి కొత్త బట్టలు, అత్తయ్య తెచ్చిన బట్టలు అయితే వేసుకొని ఇంకా సాయిరామ్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తారనమాట. ఇక పక్క బజార్లోనే కాబట్టి అంత హడావడి ఏముండదు. ఒకే ఊర్లో అయితే ఇదొక బెనిఫిట్ అనమాట. అదే వేరే ఊరు అయితే ముందు రోజు వెళ్ళి నిద్ర చేయిస్తారంటారు, ఆ రోజే వెళ్ళి రెడీ చేయించడం కొంచెం హడావడి ఉంటుంది. పక్క ఊరు అయితే ఒకే ఊర్లో పక్క బజార్లు కాబట్టి అందరం కలిసి చాలా హ్యాపీగా సరదాగా నలుగు ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేసాము. మా ఊర్లో అయితే నలుగు ఫంక్షన్ ఇలా చేస్తారు. మీ ఊర్లో నలుగు ఫంక్షన్ ఎలా చేస్తారు చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. మన వాళ్ళందరూ చూస్తున్నారు కానీ హాయ్ కూడా చెప్పట్లేదు. ఇక నేను ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి అయితే ఇక్కడికి వచ్చానమాట. ఫస్ట్ బర్త్డే చేయాలి, మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి విజయవాడ అత్త కొడుకు అనమాట శేఖర్, లిమిటెడ్గా 150 మెంబర్స్ అలాగా పిలిచారనమాట, మెయిన్ రిలేటివ్స్ని. చాలా బాగా ఫంక్షన్ చేశారు, బాగుంది. ఈ బొడ్డోడైతే మనుషుల మధ్య అలవాటు లేనట్టున్నాడు, పాపం తెగేడుస్తున్నాడు. అంతా కూడా కొత్తగా ఉన్నట్టుంది బొడ్డోడికి, ఏడుస్తానే ఉన్నాడు ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. స్టేజ్ డెకరేషన్ అంతా కూడా బాగా చేశారు. ఈ డెకరేషన్ కాస్ట్ ఎంత ఉంటుందో సరదాగా గెస్ చేయండి. ఈ బొడ్డోడైతే మంత్లీ ఫోటోషూట్ మంచిగా కోఆపరేట్ చేశాడనమాట. ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, సరదాగా మీకు కూడా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయి ఈ ఫొటోస్, థీమ్స్ అన్నీ కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క గెటప్ కూడా మిస్ అవ్వకుండా అరేంజ్ చేసి ఫోటోషూట్ చేశారు. మదర్హుడ్ స్వీట్ మెమరీస్ ఇవే కదా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా ఫోటోషూట్ ట్రై చేయండి. సో ఇక చుట్టాలందరూ కూడా వచ్చేస్తున్నారు. బొడ్డోడు ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం ఫోటోషూట్ అనేది లేట్ అవుతూ ఉందన్నమాట. సో చాలామంది కూడా గిఫ్ట్ అవి ఫొటోస్ అవి దిగడానికి కూడా ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇక లైట్గా తీస్తారనమాట. ఆల్మోస్ట్ చుట్టాలందరూ అయితే కూడా వచ్చేసారు. వీళ్ళందరినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు మంచిగా రాదు, అందుకని చెప్పేసి జస్ట్ అలా క్యాప్చర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇక మా చిన్నారి, పెద్దమ్మ, ఇక చిన్నమ్మాయి, మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా వచ్చిన్నారు, అత్త అందరూ కూడా. అందరికీ పెద్ద హాయ్. సో ఇక నెక్స్ట్ వీడియోస్ మనం ఏం చూద్దాం చెప్పండి. డైలీ బ్లాగింగ్ చూద్దామా, స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ చూద్దామా? చిన్న సలహా ఇవ్వండి అబ్బా, ఎలాంటి వీడియోస్ చూస్తారు అని చెప్పేసి. మరి వాళ్ళ వీడియో అయితే ఇది. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ మరి.